హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గురించి, అంటే గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ గురించి కంపల్సరీగా 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎవ్రీ ఇయర్ కూడా 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు అయితే నిర్వహించడం జరుగుతుంది. వాటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు. అందులో విజేతగా, అంటే పురుషుల సింగిల్స్లో విజేతగా ఎవరు నిలిచారు, అదేవిధంగా మహిళల సింగిల్స్లో విజేత, రన్నరప్ ఎవరు వంటి ప్రశ్నలు ఈ యొక్క 4 గ్రాండ్ స్లామ్లలో ఏదో ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ పైన అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ని మనం ఒకే వద్ద కనుక నేర్చుకున్నట్లయితే ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా చేయడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి చూడండి, 2024లో జరిగినటువంటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మొదటగా ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నమెంటు, మే జూన్ మాసం మధ్యలో ఫ్రెంచ్, అదేవిధంగా జూలై మాసంలో వింబుల్డన్, అదేవిధంగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్యకాలంలో యుఎస్ఏ ఓపెన్కి సంబంధించి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ని అయితే ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే వీటికి ఆతిథ్యం ఇచ్చిన ప్రదేశాలను కనుక పరిశీలిస్తే ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్కు ఆతిథ్యం వచ్చేసి ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి మెల్బోర్న్ అనేటువంటి పట్టణం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెంచ్కి వచ్చేసి ప్యారిస్ అని గుర్తుంచుకోండి. వింబుల్డన్కు ఆతిథ్యం వచ్చేసి లండన్, అదేవిధంగా యుఎస్ఏ ఓపెన్కి సంబంధించి ఆతిథ్యం ఇచ్చే ప్రదేశం వచ్చేసి న్యూయార్క్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ఏ అండి. మొదటిది మరియు చివరిది ఆ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆస్ట్రేలియా, అదేవిధంగా అమెరికా అని గుర్తుంచుకోండి. ఇక రెండవది ఫ్రెంచ్, మూడవది వింబుల్డన్ అండి. లేకపోతే ఏపీ అని గుర్తుంచుకోండి. మొదటి 2 గ్రాండ్ స్లామ్ వచ్చేసి ఏపీ అని గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, ఇక చివరి అక్షరం అనేది అమెరికా అనేది ఉంటుంది. కాబట్టి ఆ అక్షరం ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇక మధ్యలో ఫ్రెంచ్ ఉంటుంది. అయితే ఈ యొక్క సంవత్సరం 2024 జనవరిలో నిర్వహించినటువంటి ఆస్ట్రేలియా ఓపెన్స్ సింగిల్స్ పురుషుల విజేత ఎవరు నిలిచారంటే మాత్రం ఇటలీ దేశానికి సంబంధించిన జాన్రిక్ సిన్నర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. పురుషుల సింగిల్స్ విజేత ఆస్ట్రేలియా ఓపెన్లో ఎవరు అంటే జాన్రిక్ సిన్నర్ అనేటువంటి ఇటలీ దేశస్థుడు అని గుర్తుంచుకోండి. ఇతనికి రన్నరప్గా ఎవరు నిలిచారు అంటే ఇతడితో ఫైనల్ మ్యాచ్లో తుది వరకు ఇతనితో విజయం కోసం పోరాడిన వ్యక్తి రష్యా దేశానికి సంబంధించిన డానియల్ మెద్వదేవ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. విజేత వచ్చేసి ఇటలీ దేశానికి సంబంధించి జాన్రిక్ సిన్నర్, అదేవిధంగా రన్నరప్ వచ్చేసి డానియల్ మెద్వదేవ్ అండి. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ యొక్క విజేత ఎవరు 2024లో అంటే పురుషుల సింగిల్స్లో కార్లోస్ అల్కరాజ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. కార్లోస్ అల్కరాజు ఇతడు స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఇక రన్నరప్ వచ్చేసి జర్మనీ దేశానికి సంబంధించినటువంటి అలెగ్జాండర్ జ్వేరేవ్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అలెగ్జాండర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. విజేతలో ఆ అనే అక్షరం ఉంది. అల్కరాజ్ అని గుర్తుంచుకోండి. రన్నరప్గా అలెగ్జాండర్ జ్వేరేవ్ అనేటువంటి జర్మనీ దేశస్థుడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక వింబుల్డన్ను కూడా విజేతగా పురుషుల సింగిల్స్లో కార్లోస్ అల్కరాజే విజయం సాధించడం జరిగింది. రన్నరప్గా సెర్బియా దేశస్థుడైనటువంటి నోవాక్ జోకోవిచ్ అనేటువంటి వ్యక్తి రన్నరప్గా ఉండడం జరిగిందండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెంచ్ మరియు వింబుల్డన్ అనేది 2 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ని ఒకే వ్యక్తి గెలుచుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్ అండి. ఇతడు స్పెయిన్ దేశస్థుడని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా యుఎస్ఏకి సంబంధించినటువంటి పురుషుల సింగిల్స్ విజేతకు సంబంధించి విజేతగా జాన్రిక్ సిన్నర్ నిలవడం జరిగింది. రన్నరప్గా టేలర్ ఫ్రిజ్ అండి. యుఎస్ఏ దేశానికి సంబంధించిన టేలర్ ఫ్రిజ్. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే మాత్రం మొదటిది మరియు చివరిది అంటే ఆస్ట్రేలియా మరియు అమెరికాకు సంబంధించినటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లని ఒకే వ్యక్తి గెలుచుకున్నాడు. అతడి పేరే జాన్రిక్ సిన్నర్ అండి. ఇతడు ఆస్ట్రేలియా ఓపెన్, అదేవిధంగా
అమెరికా ఓపెన్ అని గుర్తుంచుకోండి, లేదా యుఎస్ఏ ఓపెన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని ఒకే వ్యక్తి గెలుచుకోగా మధ్యలో రెండు ఉంటాయి కదా, ఏంటి అంటే ఒకటి ఫ్రెంచ్ మరొకటి వింబుల్డన్. ఈ రెండింటిని కూడా ఒకే వ్యక్తి గెలుచుకున్నాడు. అతడు వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ అండి. ఈ విధంగా గుర్తుంచుకోండి, మొదటిది మరియు చివరిది అంటే అమెరికా మరియు ఆస్ట్రేలియా దీనిని గెలుచుకుంది జాన్రిక్ సిన్నర్ అండి. అదేవిధంగా ఫ్రెంచ్ మరియు వింబుల్డన్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నాడని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా ఓపెన్కి సంబంధించి బెలారస్ దేశస్థురాలైనటువంటి అరీనా సబలెంకా ఆస్ట్రేలియా ఓపెన్ను గెలుచుకోవడం జరిగింది. రన్నర్అప్గా చైనా దేశానికి చెందినటువంటి జెంగ్ పినేన్ అనేటువంటి క్రీడాకారిణి రన్నర్అప్గా నిలవడం జరిగిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా విజేత ఎవరు మహిళల సింగిల్స్లో అంటే మాత్రం అరీనా సబలెంకా అండి. ఈమె పేరులో కూడా ఆ ఉంది కాబట్టి ఆస్ట్రేలియా గెలుచుకుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ అండి. ఈ ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి విజేత ఎవరు మహిళల సింగిల్స్లో అంటే పోలాండ్ దేశానికి సంబంధించినటువంటి ఇగా షియాటెక్ అండి. ఇగా షియాటెక్ ఈమె పోలాండ్ దేశస్తురాలు ఉండగా రన్నర్అప్గా ఇటలీ దేశానికి సంబంధించి జాస్మిన్ పావోలిని అనేటువంటి క్రీడాకారిని నిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు అంటే ఇగా షియాటెక్ అని, అదేవిధంగా ఆస్ట్రేలియా ఓపెన్ ఎవరు అంటే అరీనా సబలెంకా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక వింబుల్డన్ అండి. వింబుల్డన్కు సంబంధించి మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే బార్టోరా క్రేజికోవా అండి. చాలా చాలా ఇంపార్టెంట్. వింబుల్డన్ విజేత మహిళల సింగిల్స్ ఎవరు అంటే చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించి బార్టోరా క్రేజికోవా. ఈమె చెక్ రిపబ్లిక్ దేశస్తురాలని గుర్తుంచుకోండి. అదేవిధంగా రన్నర్అప్గా జాస్మిన్ పావోలిని అండి. జాస్మిన్ పావోలిని ఈమె ఫ్రెంచ్ ఓపెన్లో విజయం సాధించలేదు, అదేవిధంగా వింబుల్డన్లో కూడా విజయం సాధించలేదు. ఈ రెండు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో ఇటలీ దేశస్తురాలైనటువంటి జాస్మిన్ పావోలిన్ రన్నర్అప్గా నిలవడం జరిగిందని గుర్తుంచుకోండి. విజేతగా ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి ఇగా షియాటెక్, అదేవిధంగా వింబుల్డన్ విజేత వచ్చేసి బార్టోరా క్రేజికోవా. వీరిద్దరూ విజేతలుగా నిలవడం జరిగింది. ఇక చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అయినటువంటి యుఎస్ ఓపెన్కు సంబంధించి విజేతగా ఎవరు నిలిచారు మహిళల సింగిల్స్ అంటే అరీనా సబలెంకాను గుర్తుంచుకోండి. అదే రన్నర్అప్గా అమెరికా దేశస్తురాలైనటువంటి జెస్సిరో ఫెగు అనేటువంటి మహిళా క్రీడాకారిని నిలవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చివరి యుఎస్ ఓపెన్కి సంబంధించి 2024 మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే అరీనా సబలెంకా. రన్నర్అప్గా యుఎస్ఏ దేశానికి చెంది జెస్సిరా పెగులా అనేటువంటి క్రీడాకారిని నిలవడం జరిగింది. ఇక్కడ కూడా అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటి అంటే మాత్రం ఆస్ట్రేలియా మొదటిది మరియు చివరి గ్రాండ్ స్లామ్ అయినటువంటి అమెరికాకు సంబంధించి రెండింటినీ కూడా ఒకే క్రీడాకారిణి అరీనా సబలెంకా అండి. ఏ విధంగా గుర్తుంచుకుంటారంటే క్రీడాకారిణి యొక్క పేరులో ఆ అక్షరం ఉంది కాబట్టి ఆ అక్షరం ఉన్నటువంటి క్రీడాకారిని ఆస్ట్రేలియా గెలుచుకుంది. అదేవిధంగా అమెరికాకు సంబంధించి గెలుచుకోగా ఫ్రెంచ్ వచ్చేసి ఇగా షియాటెక్ అని గుర్తుంచుకోండి. వింబుల్డన్ వచ్చేసి బార్టోరా క్రేజికోవా గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కంపల్సరిగా ఒక ప్రశ్న రావడానికి మ్యాక్సిమం అవకాశం అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్కు సంబంధించి విజేత ఎవరు రన్నర్అప్ ఎవరు అనేది అది మహిళల సింగిల్స్లో అది పురుషుల సింగిల్స్లో ఎవరు విజేత ఎవరు రన్నర్అప్ అని గుర్తుంచుకుంటే ఈజీగా మనం 1 నుంచి 2 మార్కులు ఆన్సర్ అనేది రాబట్టుకోవచ్చు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ.